డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బీసీల కోసం కొట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. చేతనైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్ అకౌంట్లను బ్యాన్ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ డీసీ కవితకు ఫిర్యాదు అందించారు బీఆర్ఎస్ నేతలు. నిన్న కవితక్క గారు నిర్వహించినటువంటి బీసీ మహాసభ భారీ ఎత్తున బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం మీద ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమైనటువంటి సోషల్ మీడియా టీం తోటి తప్పుడు ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆమె వెలమ సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లు కల్పించాలని అన్నట్టుగా తప్పుడు మాటలు చేస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టకు పాల్పడుతూ మొత్తం విష ప్రచారం చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకే తక్షణమే ఏదైతే అకౌంట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి అకౌంట్ల మీద కూడా చర్యలు తీసుకోవాలా, వాటిని నడుపుతున్నటువంటి వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము ఇవాళ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరుగుతుంది. గౌరవ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారి పైన ఫేస్బుక్లో వాళ్ళ టీపీసీసీ అఫీషియల్ ఛానల్ లోపల కవిత గారు వెల్మ సామాజిక వర్గాన్ని ఓసీల నుండి బీసీఏలకు చేర్చాలని చెప్పేసి ఒక తప్పుడు పోస్టును వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్టు వల్ల ఏంటంటే బీసీలలో ఒక ఆందోళన, బీసీ కులాలే ఈ రోజులలో కొన్ని కులాలు బీసీ కులాలు ఏలకు చేర్చాలని వాళ్ళ వర్గీకరణ మీదనే వాళ్ళు ఈరోజు 42% బీసీ డిక్లరేషన్ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మహాధర్నా సావిత్రిబాయి పూలే జయంతి రోజున కవితక్క గారి ఆధ్వర్యం లోపల ఇందిరాపార్ లోపల పెద్ద ధర్నా చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో కవితక్కనే వాళ్ళ ఓసీ కులాన్ని కవిత గారు ఓసీ కులాన్ని వెలమ కులాన్ని బీసీలలో చేర్చాలని చెప్పేసి ఒక బీసీ కులాల ఆందోళన పుట్టించడానికి ఈ తప్పుడు ప్రచారం చేయడం అనేది నిజంగా చాలా ఇది అన్యాయము. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు గౌరవ డిఎస్పీ సైబర్ క్రైమ్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.